शांति अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 13/6/2024. मीठे बच्चे, पहले हर एक को ये मंत्र कोट कोट कर पक्का करो कि तुम आत्मा हो, तुम्हें बाप को याद करना है, याद से ही పాప్ కట్టేంగి. మంత్రమైన పిల్లలు, మొట్టమొదట ప్రతి ఒక్కరికి ఈ మంత్రం నొక్కి నొక్కి పక్కా చేయించండి. నూరి నూరి నొక్కి నొక్కి ఈ మంత్రం పక్కా చేయించండి. మీరు ఆత్మ, మీరు బాబాని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అని ఈ మంత్రాన్ని పక్కా చేయించండి. ప్రశ్న: सच्ची सेवा क्या है जो तुम अभी कर रहे हो?
సత్యమైన సేవ అంటే ఏంటి? అది ఇప్పుడు మీరు చేస్తున్నారు కూడా. उत्तर, भारत जो पतित बन गया है उसे पावन बनाना यही सच्ची సేవ है. భారతదేశం ఏదైతే పతితంగా తయారైపోయిందో దానిని పావనంగా తయారు చేయటం ఇదే సత్యమైన సేవ. పతితమైన భారతదేశాన్ని పావనంగా తయారు చేయటం. लोग पूछते तुम भारत की क्या सेवा करते हो? तुम उन्हें बताओ कि हम श्रीमत पर भारत की वो रूहानी सेवा करते जिससे भारत डबल सी ताज बने. మానవులు అడుగుతూ ఉంటారు మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తున్నారు అని. మీరు వారికి చెప్పండి మేము శ్రీమతంపై నడుస్తూ భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తున్నాము. దాంతో భారతదేశం డబల్ కిరీటధారిగా తయారవుతుంది అని చెప్పండి. भारत में जो पीस प्रॉस्पेरिटी थी उसकी हम स्थापना कर रहे हैं. భారతదేశంలో ఏదైతే శాంతి సుఖం సంపద ఉండేవో వాటిని మరలా మేము స్థాపన చేస్తున్నాము భగవంతుడిచే శ్రీమతంపై నడుస్తూ అనేది చెప్పండి. కాబట్టి సత్యమైన సేవ ఇది భారతదేశాన్ని పావనంగా తయారు చేయటం, భారతదేశానికి ఆత్మిక సేవ చేసి డబల్ కిరీటధారి భారతదేశంగా తయారు చేయటము, పీస్ ప్రాస్పెరిటీ స్థాపించటం, సుఖం శాంతి. ओम शांति. पहला शब्द पाठ है बच्चे अपने को आत्मा समझो अथवा मन मनावो. ये है సంస్కృత అక్షర్. మొట్టమొదటి పాఠమే బాబా నేర్పించేదేంటి? పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అనగా మన్ మనభవ స్థితిలో ఉండండి. మన్ మనభవ అనేది సంస్కృత పదాలు కదా. अब बच्चे जब सर्विस करते हैं तो पहले ही उनको लव पढ़ाना है. ఇప్పుడు పిల్లలు ఎక్కడైనా సర్వీస్ చేస్తారు కదా చిత్రాలపైన ఎక్స్ప్లెయిన్ చేసి మొట్టమొదట వారికి బాబా పరిచయమే చదివించాలి మీరెవరికైనా. जब भी कोई आए तो शिव बाबा के चित्र के आगे ले जाना है और कोई चित्र के आगे नहीं. ఎవరు కొత్త వాళ్ళు ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా మొట్టమొదట శివ బాబా చిత్రం వైపు తీసుకెళ్ళాలి, ఇంకో చిత్రం కాదు. మొట్టమొదట బాబా పరిచయం కూర్చోపెట్టాలి. पहले बाप के चित्र के पास उनको कहना है. बाबा कहते हैं अपने को आत्मा समझ मुझ बाप को याद करो. మొట్టమొదట శివ బాబా చిత్రం ఎదురుగా తీసుకెళ్లి వారికి చెప్పాలి ఇతడే మన తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు అనేది చెప్పాలి మనం. मैं तुम्हारा सुप्रीम बाप भी हूँ, सुप्रीम टीचर भी हूँ, सुप्रीम गुरु भी हूँ. सबको ये पाठ सीख लेना है. నేను మీ సుప్రీం తండ్రిని కూడా, సుప్రీం టీచర్ కూడా, సుప్రీం గురువు కూడా అయి ఉన్నాను. మీకు తండ్రి టీచర్ సద్గురు సుప్రీం సద్గురు కూడా అని అందరికీ ఈ పాఠం నేర్పించాలి. బాబా పరిచయం ఇచ్చి షురూహి వహాసే కర్నా హై. ఈ విధంగా బాబా పరిచయం బాబా మహిమతోనే మొదలు పెట్టాలి జ్ఞానం చెప్పటం. अपने को आत्मा समझ और मज़बाप को याद करो क्योंकि तुम जो पतित बने हो फिर पावन सत्व प्रधान बनना है. అతడు చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేయండి అని. ఎందుకంటే పతితులైపోయి ఉన్నారు, మీరు మరలా పావనంగా సత్వప్రధానంగా తయారవ్వాలి కదా. దానికోసం నా స్మృతి ఒకటే మార్గం చెప్తూ ఉన్నారు అని చెప్పండి. इस सबक में सब बातें आ जाते सभी को ऐसे करते नहीं. ఈ పాఠంలోని అన్ని పాఠాలు వచ్చేస్తాయి. అన్నింటి సారం ఏ పాఠం? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోవడంలో అన్ని పాఠాలు అన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. కానీ అందరూ అలా చేయటం లేదు. बाबा कहते पहले तो शिव बाबा के चित्र पर ही ले जाना है. ये बेहद का बाबा है. बाबा कहते माँ मेकम याद करो. బాబా చెప్తున్నారు మొట్టమొదట శివ బాబా చిత్రం పైన ఎవరైనా తీసుకుని వెళ్ళాలి. అనంతమైన తండ్రి శివ బాబా అతడు చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అనేది మనం ఎవరికైనా చెప్పాలి. अपने को आत्मा समझो तो बेड़ा पार है. याद करते करते पवित्र दुनिया में पहुंच ही जाना है. ఇంకా ఏం చెప్పాలి మనం? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉంటే బాబానే జ్ఞాపకం చేసుకోవటం. ఇంకొకటి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకునే ప్రాక్టీస్ చేసినట్లయితే నావా
తీరానికి చేరిపోతుంది మీది. బాబా స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచంలో చేరిపోతారు. నావ ఎక్కడికి చేరిపోతది? పవిత్ర ప్రపంచానికి. ये शबक कम से कम 3 मिनट तो గడి పక్కా కన్నా హై. ఈ పాఠం 3 నిమిషాలైన సైలెన్స్‌లో ఉంటూ మధ్య మధ్యలో ఇది పక్కా చేసుకోవాలి. ఆత్మ అనుకునే పాఠం. बाप को याद किया, బాబా బాబా పియే రచనక రచయిత బిహే. బాబాని జ్ఞాపకం చేస్తారా? చెక్ చేసుకోండి. 3 నిమిషాలు సైలెన్స్‌లో ఉంటూ మధ్య మధ్యలో ఆత్మ అనుకోవటం, మధ్య మధ్యలో బాబాని జ్ఞాపకం చేయటము. ఎందుకంటే బాబా మన తండ్రి కూడా, రచయిత కూడా అతడు. रचना के आदि मध्यांत को जानते क्योंकि మనుష్య సృష్టి का బీజ రూపే ఈ రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం అతనికి తెలుసు. ఎందుకంటే మానవ సృష్టి అంతటికి బీజ రూపుడు బాబా. पहले पहले तो ये निश्चय कराना है. बाप को याद करते हो. మొట్టమొదట ఇది నిశ్చయం కూర్చోబెట్టాలి ఎవరికైనా. బాబా జ్ఞాపకం చేస్తున్నారా? అడుగుతూ ये नॉलेज बाप ही देते हैं. हमने भी बाप से नॉलेज ली है जो आपको देते हैं. ఈ జ్ఞానం భగవంతుడు బాబాయే ఇస్తున్న జ్ఞానం. మేము కూడా బాబా నుండి జ్ఞానం తీసుకున్నా అదే మేము మీకు ఇస్తున్నాము అని చెప్పండి. पेले पेले ये मंत्र पक्का कराना है अपने को आत्मा समझ बाप को याद करो तो धन के बन जाएंगे. మొట్టమొదట ఈ మంత్రం పక్కా చేయించి చెప్పాలి ఎవరికైనా. ఏ మంత్రము? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధన్‌కే బన్ జాయేంగే. తండ్రి సంతానంగా తయారైపోతారు. దిక్కు ఉండేవారిగా తండ్రి పిల్లలుగా తయారైపోతారు. ఎప్పుడు? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే. ఇస్కే ఊపర్ హీ సమझाना है. ఈ పాయింట్ పైనే అర్థం చేయించాలి మీరు అని చెప్తున్నారు బాబా. जब तक ये नहीं समझे तब तक पैर आगे बढ़ाना ही नहीं. ఎంతవరకు బాబా పరిచయం వరకు అర్థం కాదా అంతవరకు అడుగు ముందుకు వేయకండి అన్నారు బాబా. ऐसे बाप के परिचय पर 2-4 चित्र होने चाहिए. तो इस पर अच्छी रीति समझाने से उनकी बुद्धि में आ जाएगा. हमको बाप को याद करना है, वही सर्वशक्तिमान है. उनको याद करने से पाप कट जाएंगे. కాబట్టి బాబా పరిచయం ఇచ్చే 2 లేదా 4 చిత్రాలు పెట్టుకోండి. ఎలాగైతే శివ బాబా పరిచయం ఇచ్చే కిరణాలతో ఉన్న చిత్రం ఉంది, సర్వాత్మల పిత చిత్రము బాబా పరిచయమే, త్రిమూర్తి చిత్రము బాబా పరిచయమే, ముల్లోకాలు కూడా ఉంది. ఇలా ఒక 2, 4 చిత్రాలు పెట్టుకోండి. చక్కగా మీరు చెప్పినట్లయితే వారి బుద్ధిలో కూర్చుంటుంది. మేము బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అతడే సర్వశక్తివంతుడు. అతని జ్ఞాపకం చేయటం వల్లే పాపాలు నశిస్తాయి అని వారి బుద్ధిలో ఇది మెయిన్ కూర్చోవాలి. అతడే మనందరి తండ్రి, సర్వశక్తివంతుడు. అతని జ్ఞాపకం చేయడం వల్లే పాపాలు నశిస్తాయి. మెయిన్ ఈ విషయం బుద్ధిలో కూర్చోబెట్టాలి మనం. बाप की महिमा तो क्लियर है. पहले पहले जरूर समझाना चाहिए अपने को आत्मा समझ मामी कम याद करो. బాబా మహిమ అయితే క్లియర్ గా ఉంది కదా. మొట్టమొదట తప్పకుండా ఇది అర్థం చేయించాలి ఎవరికైనా. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నన్ను ఒకరిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారా తండ్రి. స్వయాన్ని ఆత్మ అనుకుంటూ బాబాను ఒకరిని జ్ఞాపకం చేయాలి. देह के सब संबंध भूल जाओ. मैं सिख हूँ, फलाना हूँ, ये छोड़ एक बाप को याद करना है. దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి ఒక బాబాని జ్ఞాపకం చేయాలంటే. దేహము, దేహ సంబంధాలు, అలాగే నేను సిక్కు, నేను ఫలానా ఈ భావాలన్నీ వదిలి ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి అనేది అర్థం చేయించాలి మనము. पहले पहले तो बुद्धि में ये मुख्य बात बिठा हो. वो बाप ही పవిత్రత సుఖ శాంతి का वर्षा देने वाला है. మొట్టమొదట ఈ విషయమే బుద్ధిలో కూర్చోబెట్టండి. ముఖ్యమైనది శివ్ బాబా తండ్రియే పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వ ఇచ్చేవారు అనే విషయం అర్థం చేయించండి. बाप ही कैरेक्टर सुधारते तो बाबा को क्या लाया. पहला पार्ट इस रीति पक्का कराते नहीं है जो है बिल्कुल जरूरी. బాబాయే కదా అందరు క్యారెక్టర్స్ మార్చేసేవారు. బాబాకైతే ఆలోచన వచ్చిందంట, మొదటి పాఠం ఈ రకంగా పక్కాగా చేయించట్లేదు పిల్లలు. బాబా పరిచయం లేదా ఆత్మ పాఠం పక్కా చేయించట్లేదు పిల్లలు. ఏదైతే చాలా అవసరము ఈ పాఠమే పక్కా చేయించట్లేదు అని అనిపిస్తుంది బాబా. जितना ही अच्छी रीति कूटेंगे उतना बुद्धि में याद रहेगा.
ఎంత ఎక్కువగా ఈ విషయాన్ని బుద్ధిలో నొక్కి కూర్చోపెడతారో అంత బుద్ధిలో బాబా స్మృతి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాప్కే పరిచయం ఇవాళ 5 మినిట్ లగ్ జాయ్ హటనా నహీ హై. బాబా పరిచయం చెప్పడానికి మొట్టమొదటి ఒక 5 నిమిషాలు టైం తీసుకోవాల్సొచ్చినా కానీ, దాని నుండి పక్కకు తప్పకండి. ఎందుకంటే మెయిన్ అది ముందు బాబా పరిచయం కూర్చోబెట్టాలి అన్నారు బాబా. ఎవరి బుద్ధిలోనైనా బాబా పరిచయం కూర్చోబెట్టాలి. 5 నిమిషాలు పట్టినా గానీ, ముందు టైం తీసుకోండి. బాబా పరిచయం బుద్ధిలో కూర్చోబెట్టండి. బాబా పరిచయం అర్థం కానంత వరకు ముందుకి వెళ్ళకండి అంటారు బాబా. బహుత్ రుచి సే బాప్‌కి మహిమ సునేంగే. చాలా శ్రద్ధగా బాబా మహిమ వింటారు మీరు వినిపిస్తే. ये बाप का चित्र है मुख्य, क्यों सर इस चित्र के आगे होनी चाहिए. బాబా చిత్రం ముఖ్యమైంది. క్యూ అంతా ఈ చిత్రం ఎదురుగా కూర్చోవాలి. ఈ చిత్రం ఎదురుగా ఏర్పడాలి క్యూ. बाप का पैगाम सबको देना है. फिर है रचना की नॉलेज की ये चक्र कैसे फिरता है. బాబా చెప్తున్నారు. బాబా సందేశం అందరికీ వినిపించాలి మనం. బాబా యొక్క సందేశం అందరికీ వినిపించాలి మనం. బాబా యొక్క సందేశం అందరికీ వినిపించాలి మనం. ఇది ముఖ్యమైన చిత్రము. फिर है रचना की नॉलेज की ये चक्र कैसे फिरता है. తర్వాత రచన యొక్క జ్ఞానం ముఖ్యమైనది. ఈ చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం. మొదట బాబా పరిచయం, రచయిత బాబా పరిచయం, తర్వాత సృష్టి చక్రం యొక్క పరిచయం. जैसे मसाला कूट कूट कर एकदम महीन बनाया जाता है ना, तुम ईश्वरीय मशीन हो. तो अच्छी रीति एक एक बात बुद्धि में पिटानी है, क्योंकि बाप को ना जानने कारण सब निधन के बन पड़े हैं. ఎలాగైతే మషాలాలు దంచి దంచి పూర్తి సూక్ష్మంగా నూరి నూరి సారం తీస్తారు కదా, అలా మీరు ఈశ్వరీయ మిషన్ ఇప్పుడు చక్కని రీతిలో ఒక్కొక్క విషయం వృద్ధిలో కూర్చోబెట్టాలి ఎవరికైనా. ఎందుకంటే బాబాను తెలుసుకున్న కారణంగా అందరూ అనాథలుగా నిరాధారులుగా అయిపోయారు. అందుకని చక్కగా బాబా పరిచయం బుద్ధిలో కూర్చోపెడితే తండ్రి దొరికారని ఆనందం వారికి కలుగుతుంది. परिचय देना है. बाबा सुप्रीम बाप है, सुप्रीम टीचर, सुप्रीम गुरु है. तीनों ही कहने से फिर सर्वव्यापी के बाद बुद्धि से निकल जाएगी. పరిచయం అయితే చెప్పాలి మనం. అతడు మనకు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం గురువు కూడా అని ఈ 3 సంబంధాలు ఉన్నాయనేది బాబా పరిచయం చెప్పటం వలన సర్వవ్యాపి అనే విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. ये तो पहले पहले बुद्धि में बेटा और बाप को याद करना है, तभी तुम पतित से पावन बन सकेंगे. దైవీ గుణ भी धारण करने. మొట్టమొదటిది బుద్ధిలో కూర్చోపెట్టండి ఎవరికైనా. బాబాని జ్ఞాపకం చేసుకున్నప్పుడే మీరు పతితుల నుండి పావనంగా తయారు కాగలరు. పావనంగా ఎలా అవుతారు? బాబా స్మృతి చేయటం అనేది. బాబా పరిచయం ముందు అర్థం చేయించండి. బాబా స్మృతితో పావనంగా అవుతామనేది కూడా తెలియచేయండి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. सतो प्रधान बनना है. तुम उनको बाप की याद दिलाएंगे. इसमें तुम बच्चों का भी कल्याण है. तुम भी मन मनाभाव रहेंगे. దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. సతో ప్రధానంగా తారవ్వాలి. ఈ విధంగా బాబా స్మృతి మీరు కలిగిస్తారు మానవులకి. దీనిలో పిల్లల్ని మీది కూడా కళ్యాణం ఇమిడి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా బాబా స్మృతి కలిగించినప్పుడు మీరు కూడా మన్మనాభవ స్థితిలో ఉంటారు కదా, బాబా స్మృతిలో ఉంటారు కదా అని చెప్తున్నారు బాబా. तुम पैगंबर हो तो बाप का परिचय देना है. एक भी मनुष्य नहीं जिसको ये पता हो कि बाबा हमारा बाप भी टीचर और गुरु भी है. మీరు సందేశకులు కాబట్టి బాబా పరిచయం వాళ్ళందరికీ. ఒక్కరు కూడా ఇలాంటి మానవులు లేరు. బాబా మా తండ్రి, టీచర్, గురువు కూడా అని తెలుసుకుని అర్థం చేసుకున్నవారు. అందుకే మీరు ఇది కొత్త విషయాన్ని పరిచయం ఇస్తారు కదా, భగవంతుని పరిచయం.
బాబా का परिचय सुनने से वो बहुत खुश हो जाएंगे. ఎక్కడ వినని పరిచయం ఇది. బాబా పరిచయం మీరు వినిపించినట్లయితే విని చాలా సంతోషపడతారు మానవులు. भगवान वाच मामेकम याद करो तो तुम्हारे पाप कट जाएंगे ये भी तुम जानते हो. భగవాన్ వాచ్ ఇది గీతలో కూడా ఇలాగే చెప్పారు కదా, అన్నింటినీ త్యజించి నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకుంటే మీ పాపాలు నశిస్తాయి అని. ఇది కూడా మీరే తెలుసుకున్నారు, మీరెవరికైనా చెప్పగలరు. गीता के साथ फिर महाभारत लड़ाई भी दिखाई. अब और तो कोई लड़ाई की बात ही नहीं. तुम्हारी लड़ाई है ही बाप को याद करने में. గీతా శాస్త్రంతో పాటు మహాభారత యుద్ధం కూడా చూపించారు. గీతా జ్ఞానం వినిపించే సమయంలో యుద్ధం జరిగిందని. అయితే ఇప్పుడు గీతా జ్ఞానం బాబా వినిపిస్తున్నారు. రోజు మురళి గీతా జ్ఞానం కదా, మరి యుద్ధం ఎక్కడైనా ఉందా ఇప్పుడు? ఇప్పుడు యుద్ధం యొక్క విషయం లేదు, మీ యుద్ధం బాబాను జ్ఞాపకం చేసుకునే విషయంలోనే జరుగుతుంది. पढ़ाई तो अलग है, बाकी लड़ाई है याद में, क्योंकि सब है దేహాభిమాని. చదువు వేరు, అందులో యుద్ధం జరగట్లేదు. జ్ఞానం వినడం, చదువుకోవటం. కానీ యుద్ధమంతా బాబా స్మృతి దగ్గర జరుగుతుంది. ఎందుకంటే అందరూ దేహాభిమానిగానే ఉన్నాం కదా ఇప్పటి వరకు. तुम अब बनती होती ही अभिमानी बाप को याद करने वाली. पहले पहले ये पक्का करो, वो बाप टीचर गुरु है, अभी हम उनकी सुनी या तुम्हारी सुनी. మీరిప్పుడు ఆత్మాభిమానిగా తయారవుతున్నారు. అందుకే బాబా స్మృతి విషయంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆత్మాభిమానిలు మరి బాబాని జ్ఞాపకం చేసుకునే వారిగా అవుతున్నారు మీరు. కాబట్టి మొట్టమొదటి ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చి ఇది పక్కా చేయించండి. శివుడు లేదా భగవంతుడు అంటే అతను మన తండ్రి, టీచర్ ఈ రోజు చదివిస్తున్నారు, గురువు కూడా అని చెప్పండి. ఇప్పుడు మేము మీది వినాలా లేదా అతడు చెప్పేది వినాలా అడగండి మనుషులకి. बाप कहते बच्चे अब तुम्हें पूरा पूरा श्रीमत पर चलना है श्रेष्ठ बनने के लिए. हम यही सेवा करते हैं, ईश्वरी मत पर चलो तो तुम्हारे विकर्म विनाश होंगे. ఎవరి మాట వినాలి? బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు పూర్తిగా శ్రీమత మీద నడవాలి శ్రేష్టంగా తయారవడం కోసము. ఎవరి మాట వినాలి? శ్రీమతం అంటే శ్రేష్టమైన సలహాలు బాబా నుండి విని నడుచుకోవాలి శ్రేష్టంగా తయారవటం కోసము. మేము ఇదే సేవ చేస్తున్నాం, ఈశ్వరీయ మతంపై నడుస్తూ. చెప్పండి, ఈశ్వరీయ మతంపై నడుచుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్పండి. బాప్కి శ్రీమతి ఏ హే కి మామేకం యాద్ కరో, సృష్టి కా చక్ర జో సమझाते हैं ये भी उनकी मत है. బాబా యొక్క శ్రీమతం ఇది, నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకోండి అని. సృష్టి చక్రం పైన ఏదైతే మీరు చెప్తున్నారో ఇది కూడా బాబా ఇచ్చే మతమే. చక్రం యొక్క జ్ఞానం. तुम भी पवित्र बनेंगे और बाप को याद करेंगे तो बाप कहते मैं साथ ले जाऊंगा. మీరు కూడా పవిత్రంగా తయారైతే బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే బాబా చెప్తున్నా నేను తోడుగా తీసుకొని వెళ్ళిపోతాను. ఏం చేయాలి? పవిత్రంగా తయారవడం, బాబాను జ్ఞాపకం చేసుకోవటం. తోడుగా తీసుకొని వెళ్ళిపోతారంట బాబా. बाबा बेहद का रूहानी पंडा भी है, उनको बुलाते हैं पतित पावन हमको पावन बनाकर इस पतित दुनिया से ले चलो. బాబా మనందరికి అనంతమైన ఆత్మిక పండా కూడా పిలిచాము. ఏ పతిత పావన, మమ్మల్ని పావనంగా తయారు చేసి ఈ పతిత ప్రపంచం నుండి తీసుకెళ్ళిపో, బండాయి తీసుకెళ్ళిపో, మార్గం చూపించి పిలిచారు కదా. ఓహే జిస్మాని పండే, ఏ హే రూహానీ పండా. శారీరక యాత్రల్లో ఉండేవారు శారీరక పండాలు, శివబాబా ఆత్మిక పండా వచ్చారు. శివబాబా हमको पढ़ाते, बाप तुम बच्चों को भी कहते चलते फिरते उठते बाप को याद करते रहो. శివబాబా మనకు చదివిస్తున్నారు, పిల్లలకు కూడా బాబా చెప్తున్నా, నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండండి. चलते फिरते उठते बाप को याद करते रहो. इसमें अपने को थकाने की भी दरकार नहीं. బాబా స్మృతి చేయటం కోసం మిమ్మల్ని మీరు అలసిపోయేలా చేసుకునే అవసరం కూడా లేదు. बाबा देखते कभी कभी बच्चे सवेरे सवेरे आकर बैठते तो जरूर थक जाते होंगे. ये तो सहज मार्ग है, हट से नहीं बैठना है.
బాబా చూస్తుంటారు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయం ఉదయమే వచ్చి కూర్చుంటారు. అమృత వేళ అంతా ఉదయాన్నే లేచి కూర్చొని అలసిపోతూ ఉండొచ్చేమో. అలసట కలుగుతుందా? బాబా స్మృతి విషయంలో అంత పొద్దున్నే లేచిపోయాము అని అలసట కలిగే విషయమే లేదు. సహజమైన మార్గం ఇది. హఠంగా కూర్చోకండి అలసట కలిగేలాగా. హఠంగా కూర్చునే పని కూడా లేదు. వాళ్ళు చక్రలాగా घूमो फिरो बहुत रुचि से बात को याद करो. కూర్చోటానికి అలసట అనిపిస్తుంది అంటే మళ్ళీ అటు ఇటు నడుస్తూ, తిరుగుతూ ఏమైనా చేయండి. చాలా ఇంట్రెస్ట్‌తో బాబాని జ్ఞాపకం చేయాలి. లోపల నుండి ప్రేమతో. अंदर से बाबा बाबा की बहुत उछल आनी चाहिए। उछल उनको आएगी जो हरदम बाप को याद करते रहेंगी। లోపల నుండి బాబా స్మృతి చేసేటప్పుడు బాబా బాబా చాలా ఉప్పొంగొస్తూ ఉండాలి అంత ఖుషి. కానీ అది ఎప్పుడొస్తుంది? ప్రతి క్షణము బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండే వరకే ఆ ఉప్పొంగు, ఆ నష కలుగుతుంది. కుछ ना कुछ और बातें जो बुद्धि में याद है उनको निकालना चाहिए. ఆ ఉప్పొంగు రావాలంటే ఏం చేయాలి? బుద్ధిలో ఏదో ఒక ఇతర విషయాలు ఏవైతే కూర్చొని పెట్టి ఉన్నామో వాటన్నింటినీ తొలగించాలి. బస్ బాబా, బాబా ఇదే ఉపయోగం ఉండాలి. వేరే విషయాలే బుద్ధి నుండి పక్కకు తీసేయాలి. ఏదైనా విషయాలు మనం తొలగించకపోతే యోగంలో కూర్చున్నప్పుడు అక్కడ మెదులుతూ ఉంటాయి. దాన్ని వెంటనే బాబా కిరణాల్లో పడేయండి ఆ విషయాన్ని. నాకు సంబంధం లేదు మీరు చూసుకోండి బాబా. నేనైతే మీ రూపాన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. మీతో కూర్చొని ఎంజాయ్ చేస్తాను. అంతలా ఉప్పొంగి ఉండాలి బాబా స్మృతిలో. बाप के साथ अति प्यार रहे, वो अतीन्द्रिय सुख बासता रहे. जब तुम बाप की याद में लग जाएंगे तभी तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. బాబా తో అతి ప్రేమ ఏర్పడిపోవాలి. అతీంద్రియ సుఖం అనుభూతి అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు బాబా స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడే సత్వ ప్రధానంగా తయారైపోతారు. తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా అయిపోతారు. కాబట్టి అటువంటి ప్రేమతో, ఆ ఖుషితో అతీంద్రియ సుఖమే అనుభవిస్తున్నామా అన్నట్లు ఎంజాయ్ చేస్తూ బాబా స్మృతి చేయాలి. ప్రేమతో. అప్పుడే సత్వ ప్రధానంగా తయారైపోతారు. ఫిర్ తుమ్హారీ ఖుషి కా పరవార్ నహీ రేగా. ఎంతెంత లోపల నుండి సతప్రధానం అవుతూ ఉంటుందో మన ఆత్మ, మనస్సు, బుద్ధి అంత మీ ఖుషికి అంతు ఉండదు అంటారు బాబా. इन सब बातों का वर्णन यहाँ होता है इसलिए गायन भी है అతీంద్రియ గోపికలను से पूछो जिनको భగవాన్ బాబ్ పడాతే ఈ విషయాలన్నీ ఇక్కడే వర్ణించుకుంటాం సంగమయుగంలో. అందుకే గాయనం కూడా ఉంది. అతీంద్రియ సుఖం ఏంటి అడగాలంటే గోపికల్ని అడగండి. ఎవరికైతే స్వయం భగవంతుడు రోజు కూర్చోబెట్టి చదివిస్తున్నారో, భగవంతుని మురళి భగవంతుని ఎదురుగా కూర్చొని వింటున్నారో, భగవంతుని నుండి చదువుకుంటున్నారో వారే ఎవరు? గోపిక. బాబా చదివించే చదువు చదువుతూ చదువుతూ జ్ఞానం వింటూ వింటూ అతీంద్రియ సుఖమే అనుభవం అవుతుంది. भगवान आज मुझे याद करो, बाप की ही మహిమ बतानी है. భగవాన్ వాచ్ ఇది నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. బాబా మహిమ వినిపించాలి ఎవరికైనా. सदगति का वर्षा तो एक बाप से ही मिलता है. सबको सदगति मिलती है जरूर. पहले सब जाएंगे शांति धाम. ये बुद्धि में होना चाहिए कि बाप हमको सदगति दे रहे हैं. సద్గతి యొక్క వారసత్వం ఒక బాబా నుండి లభిస్తుంది కదా. తప్పకుండా అందరికీ సద్గతి దొరికేదే ఉంది. ముందైతే అందరూ శాంతిధామానికి వెళ్తారు. ఇది బుద్ధిలో ఉండాలి. బాబా మాకు సద్గతి ఇస్తున్నారు. शांतिधाम सुखधाम किसको कहा जाता है? ये तो समझाया है. शांतिधाम में सब आत्माएं रहते, वो है स्वीट होम सैलेंस, होम टवर ऑफ सैलेंस. శాంతిధామం అని దేని చెప్తారు? సుఖధామం అని దేని చెప్తారు? అది కూడా బాబా వివరించి చెప్పారు. శాంతిధామం అంటే అక్కడ అందరూ ఆత్మలే నివసిస్తూ ఉంటారు. దానిని స్వీట్ హోమ్ అంటాం, మధురమైన ఇల్లు. సైలెన్స్ హోమ్ అంటాం, శాంతి శిఖరం అంటాం, టవర్ ఆఫ్ సైలెన్స్, శాంతి శిఖరం. కోయి ఆంఖోं से कोई देख ना सके. ఆ ఇంటిని ఈ కళ్ళతో ఎవరు చూడలేరు. పరంధామం, శాంతిధామం, ఆత్మలో ఉండే ఇల్లు కళ్ళతో చూడలేము. उन साइंस वालों की बुद्धि तो यहाँ इन आंखों से जो चीज देखते उस पर ही चलती है. సైంటిస్టుల బుద్ధి కూడా ఈ కంటికి కనిపించే వస్తువులపైనే ప్రయోగాలు చేస్తుంటారు. వారు కనిపించని పరంధామాన్ని వారు పట్టుకోలేరు.
ఆత్మను को तो इन आंखों से कोई देख ना सके समझ सकते అలాగే ఆత్మని కూడా చూడలేరు సైన్స్ సాధనాలతో కూడా. హ్మ్. ఈ కళ్ళతో చూడలేం. అర్థం చేసుకోగల ఆత్మ యొక్క ఉనికిని. जब आत्मा को ही नहीं देख सकते तो बाप को फिर कैसे देख सकते हैं? ये समझ की बातें है ना. ఆత్మని చూడలేనప్పుడు పరమాత్మని ఎలా చూడగలరు? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. इन आंखों से देखा नहीं जाता. ఆత్మను కానీ బాబాను కానీ కళ్ళతో చూడలేము. भगवान वाच मुझे याद करो तो पाप भस्म होंगे. ये किसने कहा? पूरा समझ नहीं सकते तो श्री कृष्ण के लिए खेद देते हैं. భగవాన్ వాచ అయితే గీతలో ఉన్నది. నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్నే స్మరించినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయని ఎవరు చెప్పింది ఇది? పూర్తిగా అర్థం కాలేదు మనుషులకి. అందుకే శ్రీకృష్ణుడు చెప్పారు అని అనేస్తున్నారు. श्री कृष्ण को तो बहुत याद करते दिन प्रतिदिन, व्यभिचारी होते जाते. भक्ति में भी पहले एक शिव की भक्ति करते, वो है अव्यभिचारी भक्ति. फिर लक्ष्मी नारायण की भक्ति ऊंचते ऊंच तो है भगवान वही वर्षा देते, ये विष्णु बनने का. శ్రీకృష్ణుని చాలా జ్ఞాపకం చేస్తారు భక్తిలో. రోజు రోజుకి వ్యభిచారి భక్తిగా మారిపోతుంది దేహదారుల స్మృతి చేస్తూ. భక్తి మార్గంలో కూడా మొట్టమొదటి ఒక శివుడికే భక్తి చేస్తారు, అవ్యభిచారి భక్తి అని. ఆ తర్వాత లక్ష్మీనారాయణ మొదలైన దేవతల భక్తి చేయటం మొదలు పెట్టారు. కానీ అందరికన్నా ఉన్నతోన్నతమైన వారైతే భగవంతుడు నిరాకారుడు ఒక్కరే కదా, శివుడు ఒక్కరే. అతడే వారసత్వం ఇస్తున్నారు. విష్ణు పదవి యొక్క విష్ణుగా తారయ్యే వారసత్వం ఇస్తున్నారు. తుమ్ శివవంశీ బన్ ఫిర్ విష్ణుపురికి మాలిక్ బంతే హో. మీరిప్పుడు శివవంశీగా అంటే శివుని సంతానంగా తారై ఆ తర్వాత విష్ణుపురికి మాలికులుగా తారవుతున్నారు. మాలా బంతి హి తబే जब पहला पाठ अच्छी तरह पढ़ते, बाप को याद करना, कोई मासिका करनी, मन बुद्धि को सब तरह से हटाकर एक तरफ लगाना है. जो कुछ इन आंखों से देखते उनसे बुद्धि को हटा दो. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే మొదటి పాఠం చక్కగా చదువుకుంటారో, అనుభవం చేసుకుంటారో, అప్పుడే మాల తయారవుతుంది. మాలలో మనీ అవుతారు మీరు. బాబాని జ్ఞాపకం చేసుకోవటం పిన్నమిల్లు కాదు. ఎందుకంటే బాబా స్మృతిలో స్థిరంగా బుద్ధి నిలబడాలంటే మనస్సు బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్క బాబా ప్రేమలో కూర్చోబెట్టాలి. ఏదైతే ఈ కళ్ళతో చూస్తున్నారో వాటన్నింటి నుండి కంటికి కనిపించే ఏ వస్తువు స్మృతిలోని మనసు బుద్ధి చిక్కుకోకూడదు. వాటన్నింటి నుండి పైకి లేపి బుద్ధియోగం తొలగించుకునక బాబాతో జోడించు. అది కొంచెం కష్టమైంది, భిన్నమిల్లు కాదు. అటెన్షన్ పెట్టి చేయవలసిన సాధన ఇది. बाप कहते मामी कम याद करो, इसमें मूंझना नहीं है. बाप इस रथ में बैठे उनकी महिमा करते, वो है निराकार. इन द्वारा तुमको घड़ी घड़ी ये याद दिलाते, तुम मन मना बहु हो रही हो. బాబా చెప్పినా నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి. దీనిలో కన్ఫ్యూజ్ అయ్యే విషయం లేదు. బాబా ఈ బ్రహ్మరథంలో కూర్చున్నారు. బాబా మహిమ చేస్తున్నాం కదా, అతను నిరాకారుడు అని. అందుకని ఈ బ్రహ్మ ద్వారా వచ్చి గడి గడిపు స్మృతి కలిగిస్తున్నారు. మన్ మన భవ అయి ఉండండి మీరు అంటే మనస్సు నా స్మృతిలోనే పెట్టండి అని. గౌతమ్ సబ్ పర్ ఉపకార్ కర్తే హో. మన భవస్థితిలో ఉండడం అంటే అందరిపైన ఉపకారం చేస్తున్నట్టే. మీ వైబ్రేషన్స్ చుట్టాలో వెళ్తాయి కదా. तुम खाना पकाने वालों को भी कहते शिव बाबा को याद कर भोजन बनाओ तो खाने वालों की बुद्धि शुद्ध हो जाएगी. మనం బాబా స్మృతిలో ఉంటే మన చుట్టూ ఉన్న వారికి సేవ జరిగిపోతుంది. ఉదాహరణకు వంట తయారు చేసేవారు శివ బాబానే జ్ఞాపకం చేసుకుంటూ వంట వండినట్లయితే బాబా బండారిలో ఆ భోజనం తినే వారి బుద్ధి శుద్ధమైపోతుంది. ఏక్ తో కో యాద్ దిలానా హై. हर एक कुछ ना कुछ समय याद करते, कोई आधा घंटा बैठते, कोई 10 मिनट बैठते. ఒకరికొకరు బాబా స్మృతి కలిగించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సమయం బాబాను జ్ఞాపకం చేస్తుంటారు కదా. కొంతమంది అరగంట కూర్చునే వారు ఉంటారు, కొంతమంది 10 నిమిషాలు కూర్చుంటారు బాబా స్మృతిలో. अच्छा 5 मिनट भी प्यार से बाप को याद किया तो राजधानी में आ जाएंगे. బాబా చెప్తున్నారు, 5 నిమిషాలైనా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తారంటే తప్పకుండా రాజధానిలో అడుగు పెట్టేస్తారు. సతీగా రాజధానిలో
राजा रानी हमेशा सबको प्यार करते, तुम भी प्यार के सागर बनते, इसलिए सब पर ప్యార్ रहता है. రాజా రాణి ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తారు. చూడండి, మీరు కూడా ప్రేమ సాగరుడు పిల్లలుగా తయారవుతున్నారు. అందుకని అందరిపైన ప్రేమ ఉంటుంది మీకు. प्यार ही प्यार, बाप प्यार का सागर है तो बच्चों का भी जरूर ऐसा प्यार होगा, तब वहां भी सब प्यार होगा. రాజా రాణికి అందరి పైన ఎలా ప్రేమ ఉంటది, అలాగే మీరు ప్రేమ సాగర్ని పిల్లలకి అందరిపైన ప్రేమ ఉండాలి. ప్రేమే ప్రేమ తత్వం ఉండాలి. బాబా ప్రేమ సాగరుడు, పిల్లలు కూడా తప్పకుండా ఇలా ప్రేమగా తయారవ్వాలి. అప్పుడే సతీగల వెళ్ళి కూడా పరస్పరం మీరు ప్రేమతో ఉంటారు అని చెప్తున్నారు బాబా. राजा रानी का भी बहुत प्यार होता है, बच्चों का भी बहुत प्यार होता है. प्यार भी बेहद का, यहाँ तो प्यार का नाम नहीं, मार है. బాబా చెప్తున్నారు రాజా రాణికి కూడా ప్రజలపైన చాలా ప్రేమ ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా తండ్రి పైన చాలా ప్రేమ, తండ్రికి కూడా పిల్లల పైన ప్రేమ ఉంటుంది. బాబా చెప్తున్నారు ప్రేమ కూడా ఇప్పుడు బేహద్ ప్రేమ ఉండడం బాబా నేర్పిస్తున్నారు. సతీగలంతా ప్రేమే కదా ఉంటది. ఇక్కడైతే ప్రేమ యొక్క పేరే లేదు, ప్రేమ యొక్క నామమే లేదు. ఏముంది? ప్యార్ అనేది లేదు, మార్ అనేది ఉంది అంటారు బాబా. దెబ్బలు తినడం అనేది ఉంది ఇక్కడ. वहाँ ये काम कटारे की इन सभी नहीं होती, इसलिए भारत की महिमा అపరమపార గాయి हुई है. సత్యగల కామ కటారి హింస కూడా ఉండదు. అందుకే భారతదేశం యొక్క మహిమ అపరమపారమైందని గాయనం చేశారు. भारत जैसा पवित्र देश कोई है ही नहीं, ये सबसे बड़ा तीर्थ है. సతీగంలో కామ కటారి యొక్క హింసే ఉండదు. భారతదేశం అంటే పవిత్ర దేశం ఇంకొకటి లేదు. అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం ఇది. बाप यहाँ भारत में आकर सबकी सेवा करते, सबको पढ़ाते हैं. मुख्य है पढ़ाई. బాబా భారతదేశంలో వచ్చి అందరికి సేవ చేస్తున్నారు, అందరికి చదివిస్తున్నారు. ముఖ్యమైనది చదువు. तुमसे कोई कोई पूछते भारत की क्या सेवा करते, बोलो तुम चाहते भारत पावन हो. अब पतिते हैं ना, तो हम श्रीमत पर भारत को पावन बनाते हैं. కొంతమంది బయట వారు మిమ్మల్ని అడుగుతారు భారతదేశానికి ఏం సేవ చేస్తుంటారు మీరు, వారికి చెప్పండి. మీరు భారతదేశం పావనంగా ఉండాలని అనుకుంటున్నారు కదా. ఇప్పుడైతే పతితం అయిపోయి ఉంది కదా భారతదేశం. మేమేం సేవ చేస్తున్నామంటే మేము స్వయం శ్రీమతం మీద నడుచుకుంటూ, బాబా భగవంతుడి ఎలా చెప్తాలో నడుచుకుంటూ భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నాం, ఇదే సేవ చేస్తున్నాం అని చెప్పండి. सबको कहते बाप को याद करो, पतित से पावन बन जाएंगे. ये हम रूहानी सेवा कर रहे हैं. అందరికి మీరు ఇదే చెప్తారు కదా, బాబాని జ్ఞాపకం చేసుకున్నట్లే పతితుల నుండి పావనంగా తయారైపోతారు బాబా స్మృతి ద్వారా అని. ఇదే మేము ఆత్మిక సేవ చేస్తున్నాం భారతదేశానికి అని చెప్పండి. भारत जो सेता सब पीस प्रॉस्पेरिटी थी वो फिर से बना रहे हैं. श्रीमत पर कल पहले मौफिक ड्रामा प्लान अनुसार ఈ అక్షర్ పూరి యాద్ కరో. భారతదేశం కిరీటధారిగా ఉండేది, సుఖము శాంతి ఉండేవి. అటువంటి ప్రాప్తులు ఇప్పుడు తయారు చేస్తున్నారు బాబా. సుఖము శాంతి సంపదలు శ్రీమతంపై నడుస్తూ కల్పపూర్వ మాదిరిగా డ్రామా ప్లాన్ అనుసారం చేస్తూ ఉన్నాం మనం. ఈ పదాలు కంప్లీట్ గా గుర్తుంచుకోవాలి అన్నారు బాబా. కల్పపూర్వ మాదిరిగా డ్రామా ప్లాన్ అనుసారం ఈ పదాలన్నీ గుర్తుండాలి. మనుషులు చాతే भी है वर्ल्ड पीस सोसाम कर रहे हैं. ఇంకా చెప్పొచ్చు మీరేం సేవ చేస్తున్నారంటే మనుషులు విశ్వశాంతి కావాలని అడుగుతూ ఉంటారు కదా, అది మేము స్థాపన చేస్తున్నాం శాంతి అనేది. భగవాన్ వాచ్ బాప్ हम बच्चों को समझाते रहते, मुझ बाप को याद करो. భగవాన్ వాచ ఇక్కడ రోజు భగవంతుడు తండ్రి మాకు చెప్తూ ఉంటారు, నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి అని చెప్పండి. ఏది బాబా జాంతే తుమ్ కోయి ఇతనా యాద్ తోడి కర్తే బాబాకు ఇస్మే హి మేహనత్. ఇంత రోజు చెప్తున్నా అంత జ్ఞాపకం చేస్తున్నారా మీరు బాబాని? అది కూడా బాబాకు తెలుసు, ఎందుకంటే దీనిలోనే శ్రమ అనేది ఉంది. याद से तुम्हारी कर्मातीत अवस्था है कि तुमको स्वदर्शन चक्रधारी बनना है. इनका अर्थ भी किसको बुद्धि में नहीं है. బాబా స్మృతి ద్వారానే మీ కర్మాతీత అవస్థ తయారవుతుంది. శ్రమ ఉంది దీనిలోనే, అయినా కానీ అటెన్షన్ పెట్టి చేయాలి, ఎందుకంటే దీంతోనే మీ కర్మాతీత అవస్థ తయారవుతుంది, మీరు స్వదర్శన చక్రధారిగా తయారవుతారు. ఈ పదాల యొక్క అర్థం కూడా ఎవరి బుద్ధిలో లేదు. స్వదర్శన చక్రం అంటే ఏంటి?
इनका अर्थ भी किसको? बुद्धि में नहीं है। शास्त्र में तो कितनी बातें लिख दी है। अब बाप कहते हैं जो कुछ पढ़े हो सब भूल जाना है, अपने को ఆత్మ సమజ్ఞాహే. శాస్త్రాలు ఎన్నెన్ని విషయాలు రాసేసారు. అందుకే ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఇన్నాళ్ళు ఏది చదివేది అన్ని మర్చిపోండి, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, బస్ ఇదే ముఖ్యమైంది. మరి మన దానిలో కూడా ఎన్ని విన్ని ఎన్ని చదివి, మొన్న బట్టీలో వరకు బట్టీలు అన్నయ్యలు అదే చెప్తున్నారు. ఇంకన్నీ ఇన్ని వినక్కర్లేదు, వాళ్ళేం చెప్తున్నారు వీళ్ళేం చెప్తున్నారు, ఎంతసేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వినొద్దు. టైం దొరికితే మురళి తీసి స్టడీ చేయండి. ఎందుకంటే మురళిలోనే అన్ని సమస్యల సమాధానం ఉంది. మురళిలోనే మన స్థితి తయారయ్యే పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ విషయాలు విని ఎక్కువ విషయాలు విని కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, పురుషార్థం ముందుకెళ్ళదు. అందుకని ఆ టైం ఏదో మురళి రోజుకి ఎన్నిసార్లు చదువుతారు. చదవటం అంటే ఫాస్ట్ గా చదివేయడం కాదు, ఒక్కొక్క పేర వైజ్ గా దాన్ని అనుభూతి చేయాలి. ఒక పేర చదివే టైమే దొరికింది భలే, దానిలోని అంతే చదవండి, కానీ మైండ్ పెట్టి కరెక్ట్గా అర్థం చేసుకొని చదవండి. మళ్ళీ రాస్తూ ఉండండి మధ్య మధ్యలో. అలా మళ్ళీ టైం దొరికింది, మళ్ళీ ఇంకొంచెం పేరాగ్రాఫ్ చదవండి అలా. కాబట్టి శాస్త్రాల్లో విన్నవి ఇప్పుడు మర్చిపోండి, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అంటున్నారు బాబు. జ్ఞానంలో కూడా ఇన్ని రకాలు విన్నాం, వదిలి పక్కన పెట్టి ఆత్మ అనుకునే ప్రాక్టీస్ చక్కగా చేయండి. వహి సాత్ చల్నా హై ఔర్ కుచ్ భీ సాత్ నహీ చలేగా. ఎందుకంటే ఆ ఆత్మ అనుకునే అభ్యాసమే తోడుగా వెళ్తుంది, ఇంకేది తోడుగా తీసుకువెళ్ళలేరు. ఏ బాప్ కి పడాయి ఏ జో సాత్ చల్ని ఉస్కే లియే కోషిష్ కర్ రహే హై. బాబా చదివించే చదువు, దీని ఫలితం తోడుగా తీసుకుని వెళ్తాం, దానికోసమే ప్రయత్నిస్తున్నాం మనం. छोटे छोटे बच्चों को भी कम मत समझो, जितने छोटे उतना बहुत नाम निकाल सकते. చిన్న చిన్న పిల్లలు కూడా తక్కువగా అనుకోకండి, ఎంత చిన్న పిల్లలు అంత బాబా పేరు ప్రసిద్ధి చేయగలరు. छोटे छोटे बच्चे बैठे बैठे छोटी छोटी बच्चियां बैठ बड़े बड़े बुजुर्गों को समझाएगी तो कमाल कर दिखाएगी. उन्होंने भी आप समान बनाना है. చిన్న చిన్న పిల్లలు కూర్చొని పెద్ద పెద్ద ముసలి వాళ్ళకి విషయాలు చెప్తే అద్భుతం చేసి చూపిస్తారు కదా అంటున్నారు బాబా. కాబట్టి వాళ్ళను కూడా మీ సమానంగా తయారు చేయండి. చిన్న పిల్లలే కదా అని వదిలేయకండి, వారిని కూడా పెద్ద పెద్ద విషయాలు చెప్పగలిగే స్టేజ్లో తయారు చేయాలి. कोई प्रश्न पूछे तो రెస్పాండ్ దే సకేసి తయారు కారు. ఎవరైనా మన జ్ఞానానికి సంబంధించి ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే వారి సమాధానం చెప్పగలిగేలా చిన్న పిల్లల్ని కూడా తయారు చేయండి అంటారు బాబా. फिर जहां जहां सेंटर्स हो व म्यूजियम हो दोनों को भेज दे. ऐसा గ్రూప్ తయారు కరే. ఎక్కడ సెంటర్స్ లో సేవ జరుగుతుంది, మ్యూజియంస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలో అలాంటి చోట చిన్న చిన్న పిల్లల్ని తయారు చేసి పంపించండి. అలాంటి గ్రూప్ తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. टाइम तो यही है, ऐसे ऐसे सर्विस करो. बड़े बुजुर्गों को भी छोटी कुमारियां बैठ समझे तो कमाल, ये टाइम ఇదే కదా, ఇలా సర్వీస్ చేయండి. పెద్ద వయసులో ఉన్న వృద్ధులకు కూడా చిన్న కుమారులు కూర్చొని చెప్పినట్లయితే అద్భుతాలే చేస్తారు. कोई पूछे तुम किसके बच्चे हो, बोलो हम शिव बाबा के बच्चे हो. నిరాకారి. ఎవరైనా అడుగుతారు ఎవరి పిల్లలు మీరు అని, ఏం చెప్పాలి? శివబాబా పిల్లలమే. శివబాబా ఎవరంటే నిరాకారుడు, निराकारी పిల్లలు కదా అతనికి మనం. బ్రహ్మ తన్య ఆకర్ हमको पढ़ाते, इस पढ़ाई से हमको ये लक्ष्मी नारायण बनना है. బ్రహ్మ తనలో వచ్చి చదివిస్తున్నారు అతడు, ఈ చదువుతో మేము లక్ష్మీనారాయణగా తయారవుతున్నామని కూడా చెప్పండి. सत्यगादि में लक्ष्मी नारायण का राज्य था ना, हमको ऐसा किसने बनाया, जरूर ऐसे कर्म किए होंगे ना. సత్యగాదిలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, వీరికి ఎవరు తయారు చేశారు? లక్ష్మీనారాయణలా. తప్పకుండా వాళ్ళ లాంటి శ్రేష్ట కర్మ చేసుకొని ఉంటారు లక్ష్మీనారాయణ అయ్యేలా. బాబ్ బయటకర్ మా కల్వి కర్మకి గతి సునాతే హే. అందుకే ఇప్పుడు బాబా కూర్చొని కర్మ అకర్మ వికర్మ యొక్క గతి వినిపిస్తున్నారు. సతీగల వెళ్ళడం కోసం ఏ కర్మ చేసుకోవాలనేది నేర్పిస్తున్నారు. शिव बाबा हमको पढ़ाते, वही बाप टीचर गुरु है. तो बाप समझाते मूल एक बात पर ये खड़ा कर समझाना है. శివ బాబా మన చదివిస్తున్నారు, ఎందుకంటే శివ బాబా మన తండ్రి టీచర్ గురు. కాబట్టి బాబా చెప్తున్నారు ముఖ్యమైన ఒక్క విషయం పైన ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక్క విషయం పైన నిల్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు బాబా. ఏంటది?
बाबा परिचय, बाबा महिमा, पहले पहले अल्लफ अल्लफ को समझ जाएंगे, फिर इतने प्रश्न అది कोई పూछेंगे नहीं. ఎందుకంటే బాబా పరిచయం చక్కగా బుద్ధిలో కూర్చుని పోతే అర్థమైపోతే అన్ని ప్రశ్నలు అడగరు వారు. अलग समझने की अगर तुम बाकी और చిత్రం पर समझाएंगे तो माता खराब कर देंगे. మొట్టమొదటి బాబా పరిచయం అర్థం చేయించకుండా ఇంకా వేరే వేరే చిత్రాలన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా ప్రశ్నలతో మీ తల పాడు చేస్తారు. పెళ్లి బాధ్య అల్లఫ్కి కాబట్టి మొదటి విషయమే తండ్రి పరిచయం బుద్ధిలో కూర్చోబెట్టాలి. हम श्रीमत पर चलते ऐसे भी निकलेंगे जो कहेंगे अलग समझ लिया, बाकी ये चित्र आदि क्या देखने के, हमने अलग को जानने से सब कुछ समझ लिया है. మనం శ్రీమతంపై నడుస్తున్నాము. ఇలాంటి వారు కూడా తయారవుతారు. ఏంటి తండ్రిని అర్థం చేసేసుకున్నాము, ఇంకా మిగిలిన చిత్రాలతో మాకేం పని ఉంది, ఏం చూస్తాము మిగిలిన చిత్రాలు అనేస్తారట కొంతమంది. భగవంతుడు తెలిసిపోయింది చాలు అని. ఆ తండ్రిని తెలుసుకోవటంతో అన్ని తెలుసుకున్నా అనే ఫీలింగ్ కొంతమందికి వస్తుంది. భిక్ష మిల్లి ఏ గయా, నాకు అదే కావాలి, భిక్ష దొరికేసింది, తండ్రి పరిచయం అనే భిక్ష బస్. ఇంకా మిగిలిన చిత్రాలు వినేది కూడా ఇంట్రెస్ట్ పెట్టారంట. నాకు ఇదే పరిచయం ముఖ్యమైనది దొరికేసిందని పరిగెడతారట. तुम फर्स्ट क्लास भिक्षा देते हो, बाप का परिचय देने से बाप को जितना याद करेंगे तो तमो प्रधान से सतो प्रधान बनेंगे. మీరు ఫస్ట్ క్లాస్ అని భిక్ష పెడతారు అందరికి బాబా పరిచయం ఇవ్వటం. ఎందుకంటే బాబా పరిచయం ఇవ్వటం వల్లే బాబా స్మృతి చేయగలరు. ఎంత బాబా స్మృతి చేస్తున్నారంత వారు సత ప్రధానంగా తయారైపోతుంటారు కదా. కాబట్టి బాబా పరిచయము లేదా జ్ఞాన పాయింట్స్ యొక్క ఫస్ట్ క్లాస్ అయినా భిక్ష పెడతారు మీ దగ్గర వచ్చే వరకు మీరు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अतीन्द्रिय सुख का अनुभव करने के लिए अंदर बाबा बाबा की उछल आती रहे. అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి అంటే మనస్సు లోపల బాబా అనే పొంగు వస్తూ ఉండాలి. హట్ సే నెహి రుచి సే బాప్ కో చల్తే బితే యాద్ కరో. హఠంగా కాదు, చాలా ఇంట్రెస్ట్ తో నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని జ్ఞాపకం చేయండి. బాబా వైపు బుద్ధి వెళ్ళాలి. ఏ పని చేస్తున్నా బుద్ధి సబ్ तरफ से हटाकर एक में लगाओ. అన్ని వైపుల నుండి బుద్ధి తొలగించి ఒక్క బాబాతోని जोड़िंचंడి. सेकंड पॉइंट, जैसे बाप प्यार का सागर है ऐसे बाप समान प्यार का सागर बनना है. ఏ విధంగా బాబా ప్రేమ సాగరుడో అలా బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. సప్పర్ ఉపకార కర్నా హై. ప్రేమ సాగర్లుగా ఏం చేయాలి, అందరిపైన ఉపకారం చేయాలి. बाप की याद में रहना और सबको बाप की याद दिलाना है. बाबा स्मृतिలో ఉండాలి, మరి అందరికీ బాబా స్మృతి కలిగించాలి. वरदान, शांति की शक्ति के साधनों द्वारा विश्व को शांत बनाने वाले रूहानी शस्त्रधारी भव. శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తార్చేసేటటువంటి ఆత్మిక శస్త్రధారిగా కండి. శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసేటటువంటి ఆత్మిక శస్త్రధారిగా కండి. शांति की शक्ति का साधन है शुभ संकल्प, शुभ भावना और नयनों की भाषा है. శాంతి శక్తి యొక్క సాధనాలు ఏంటంటే శుభ సంకల్పం ఒకటి, రెండు శుభ భావన, మూడు నయనాల యొక్క భాషతో మన శాంతి శక్తిని అనుభూతి చేయించగలం. శుభ సంకల్పాలు, శుభ భావన, నయనాల యొక్క భాష. जैसे मुख की भाषा द्वारा बाप का व रचना का परिचय देते हो, ऐसे शांति की शक्ति के आधार पर नयनों की भाषा से नयनों द्वारा बाप का अनुभव करा सकते हो. ఏ విధంగా నోటి యొక్క భాష ద్వారా బాబా యొక్క రచన యొక్క పరిచయం ఇస్తారో, బాబా పరిచయం, సృష్టి పరిచయం,
అలాగే శాంతి శక్తి యొక్క ఆధారంతో, ఇది నోటితో ఉండే భాష కాదు కదా, శాంతి శక్తి ఆధారంతో నయనాల యొక్క భాష ద్వారా, నయనాల ద్వారా అంటే దృష్టి ద్వారా బాబా యొక్క అనుభవం చేయించవచ్చు. నోటితో బాబా పరిచయం చెప్తాం, నయనాల యొక్క దృష్టి ద్వారా బాబా కనిపించేలా, బాబా శక్తి కనిపించేలా అనుభవం చేయించవచ్చు. स्थूल सेवा के साधनों से ज्यादा సైలెన్స్ కి శక్తి అతి శ్రేష్టం. అందుకే స్థూల సేవా సాధనాలతో కన్నా ఎక్కువ సైలెన్స్ శక్తి అతి శ్రేష్టమైంది. रूहानी सेना का यही विशेष शस्त्र है. इस शस्त्र द्वारा शांत विश्व को शांत बना सकते हो. आत्मिक सैन्य యొక్క విశేష శస్త్రాలు ఇదే. ఆత్మిక సైన్య యొక్క విశేష శస్త్రమే ఇది, శాంతి శక్తి. ఈ శస్త్రం ద్వారా అశాంత విశ్వాన్ని కూడా శాంతియుతంగా తయారు చేయొచ్చు. స్లోగన్, నిర్విఘ్న रहना और निर्विघ्न बनाना यही सच्ची सेवा का सपूत है. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడం ఇదే సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడం ఇదే సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం. అచ్చా, బాబా ముఖ్యంగా ఈరోజు ఈ బాబాను జ్ఞాపకం చేయాలనే మంత్రం, మన్మనాభ మంత్రం అనండి, లేదా బాబా జ్ఞాపకం చేయాలనే, బాబా స్మృతి కలిగించే మంత్రం ప్రతి ఒక్కరిలో నొక్కి నొక్కి కూరి కూరి పక్కా చేయించండి అంటున్నారు బాబా. దానికోసం కొత్త వాళ్ళకు కూడా, ఎవరైనా మొదట అడుగు పెట్టే వాళ్ళకి బాబా చిత్రం పైన అలా 2-4 చిత్రాలు ఏవైతే బాబా పరిచయం అర్థం చేయించి ఉన్నాయి, ఆ చిత్రం మీద కూర్చోపెట్టి బాగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. వారి బుద్ధిలో కూర్చుండిపోవాలి, ఇద్దడే మన తండ్రి నేను. ఆ నెక్స్ట్ అర్థం చేయించాల్సింది బాబాని జ్ఞాపకం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. అతడు చెప్తున్నారు భగవాన్ వాచ, నన్నే జ్ఞాపకం చేయండి అని. ఇది కూడా వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి. అలాగే భారతదేశానికి సత్యమైన సేవ అనేటువంటిది చేస్తున్నాం. బాబా మనకు చెప్తున్నారు, ఎవరైనా అడుగుతారు మీరు ఏం సేవ చేస్తున్నారని. అన్నదానాలు, వస్త్రదానాలు, ధనదానాలు అందరూ చేస్తారు, అది అందరూ చేయగలిగేది. కానీ మేం చేసే సేవ పతితంగా అయిపోయిన భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నాం. దానికోసం భగవంతుడు డైరెక్షన్స్ మాకు జరుగుతున్నాయి. అదే శ్రీమతం. ఆ శ్రీమతంపై నడుస్తూ ఆత్మిక సేవ చేస్తున్నాం. దాంతో భారతదేశం డబల్ కిరీటధారిగా తయారవుతుంది. సుఖం శాంతి ఏదైతే ఉండేదో అది మేము స్థాపన చేస్తున్నాం ఇక్కడ అని చెప్పండి అంటున్నారు బాబా. ఈరోజు ముఖ్యంగా బాబా అదే చెప్తున్నారు. బాబా పరిచయంలో సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు, అది కూడా అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. అలాగే ఈ పాఠం తక్కువ 3 నిమిషాలు గడి గడికు పక్కా చేయించాలి. బాబాను గుర్తు చేసుకున్నారా, ఆత్మ అనుకుంటున్నారా, ఆత్మ అభ్యాసం కూడా చాలా అవసరం అనేది బాబా చెప్తున్నారు ఈరోజు. బాబా స్మృతి, బాబా పరిచయం ఎప్పుడైతే అర్థమవుతుందో వారు సనాథలు అవుతారు, తండ్రికి పిల్లలు అవుతారు. బాబా చెప్తున్నారు అలసటే కలగకూడదు బాబా స్మృతిలో. ఉదయాన్నే లేచినా కూడా ఉదయాన్నే లేచిపోయాము, అలసిపోయాము అనకండి. బాబా స్మృతి చేయడం సహజ మార్గం, సహజంగా చేయాలి. మీరు అలా తిరుగుతూ అయినా బాబాని జ్ఞాపకం చేయండి, కానీ లోపల నుండి ఒక ప్రేమ, ఇంట్రెస్ట్ తో బాబాని జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. తప్పదురా నాయన అని కూర్చుంటే అలసట కలుగుతుంది, అమృత వేళ లేచినా కూడా. బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి బాబా వైపు పెట్టాలి. పిన్నమిల్లు కాదు బాబా స్మృతి అనేది. అన్ని వైపుల నుండి బుద్ధి తొలగించి బాబా వైపు పెట్టాలి కదా అంటున్నారు బాబా. ఈరోజు వరదానంలో కూడా శాంతి శక్తి అనేది ఒక శస్త్రం, ఒక సాధనము. దీని ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారిగా కండి. శాంతి శక్తి అనేది నయనాల భాష ద్వారా వ్యక్తం చేయొచ్చు.
సైలెన్స్ బాబాని మీ మనసులో ఇముడ్చుకుంటే మీ నయనాల ద్వారా బాబాను అనుభవం చేయించగలరు. దృష్టి ద్వారా మాటలతో బాబా పరిచయం ఎలా చెప్తారో అలా నయనాల ద్వారా బాబా ఉన్నారు అనేది చూపించాలి మనం. శాంతి శక్తితోనే ఎటువంటి సేవ సాధ్యం అవుతుంది చెప్తున్నాను బాబా. శాంతి శక్తి అంటేనే శుభ సంకల్పాలు, శుభ భావనలు, నయనాల యొక్క భాషతో చేసే సేవ. నిర్విఘ్నంగా ఉండడం, నిర్విఘ్నంగా చేయటం, ఇదే సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। सेवा से मिट जाती है प्यासे मन की प्यास रे। इस सेवा से मिट जाती है प्यासे मन की प्यास रे। शांति अगर मिल जाए तो और न रहती आस रे। शांति अगर मिल जाए तो और न रहती आस रे। शांति का अनुभव निराला, उसका नहीं है कोई बयान। विश्व शांति का लेकर नारा। एक जन्म कर दान शांति कई जन्म वो पाए। एक जन्म कर दान शांति कई जन्म वो पाए। यही दान शांति के युग का सतयुग राज दिलाए। यही दान शांति के युग का सतयुग राज दिलाए। भर भर झोली बांटा जा तू शांति दाता शिव का ज्ञान। विश्व शांति का लेकर नारा। शांत मन में समाया है शिव के ज्ञान का सार। शांत मन में समाया है शिव के ज्ञान का सार। शांति ही ले जाती है सब दुखों से पार। शांति ही ले जाती है सब दुखों से पार। अशांति से भटके मानव को मिलते हैं नव प्राण रे। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। विश्व
विश्व शांति का लेकर नारा।